నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న. అన్న రీసెంట్ గానే మన ఫిష్ వెంకట్ చనిపోవడం జరిగింది. తను చనిపోతే ఎవరు కూడా రావడం లేదు. పెద్దవాళ్ళు చనిపోతే ఏమో అందరు వస్తున్నారు, ఇలాంటి వ్యక్తులు చనిపోతే కూడా ఎవరు రాలేరు అన్నట్టు చాలా మంది అభిమానులు కూడా కామెంట్ పెడుతున్నారు. ఎలా చూడొచ్చు విషయాన్ని? ఈ విషయాన్ని చూస్తే గిట తెలుగు ఇండస్ట్రీలో ప్రాంత వివక్షత నడుస్తుంది, డబ్బుల వివక్షత నడుస్తుంది. ఇవాళ ఒక మంచి యాక్టరు తెలంగాణ ప్రాంతం నుంచి ఒక ఫిష్ వెంకట్ లాంటి యాక్టరు మన ఇండస్ట్రీలో లేడు. ఇలా తెలంగాణ యాసని మొత్తం 2 రాష్ట్రాలకు తెలియపరిచినటువంటి వ్యక్తి ఇలా ఫిష్ వెంకట్. అలాంటి ఫిష్ వెంకట్ చనిపోతే ఒక్కరు కూడా రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన చూసుకుంటే ప్రతి ఒక్క హీరో, పెద్ద పెద్ద టాప్ హీరోలతో అందరితో నటించాడు. ఆయన నటించిన ప్రతి ఒక్క సినిమా హిట్ అయింది. ఇవాళ మనం చూసుకుంటే హిట్ అయినప్పటికీ ఒక్కరు కూడా ఆయన హాస్పిటల్ ఉన్నా అని చెప్పేసి కూడా అట్లీస్ట్ పరామర్శించలేదు బతుకున్నప్పుడు. పోనీ చనిపోయినప్పుడు కూడా వాళ్ళు రాలేదంటే చాలా బాధ అనిపించింది. ఈ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళు గొప్పలు కాదు, వీళ్ళంతా మూర్ఖులు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలంతా వీళ్ళు మూర్ఖులు. వీళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళని మాత్రం దగ్గరికి వెళ్తారు, డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రం అది చేస్తారు తప్ప ఇలా పేదోనికి కష్టం వచ్చినా, పేద ఆర్టిస్ట్లకు కష్టం వచ్చినా, పేదోళ్ళకి కష్టం నష్టం వచ్చినా చూసుకోరు. వీళ్ళు పేరుకు మాత్రమే అన్ని గొప్పలు చెప్తారు. పోయి పెద్ద పెద్దలకు డబ్బులు ఇచ్చి మేము ఇంత ఇచ్చినామని చెప్పి చెప్తారు తప్ప వీళ్ళు అసలు నిజమైన మనుషులే కాదు, వీళ్ళు నిజమైన హీరోలు కాదు, వీళ్ళంతా డమ్మీలు. ఫిష్ వెంకట్ అంటే చిన్న చూపు అనుకోవచ్చా అన్న? 100% చిన్న చూపే. తెలంగాణ ప్రాంతంకు సంబంధించిన బిడ్డ. ఇది కంపల్సరీ ప్రాంతీయ వివక్షత. ఇలా తెలంగాణ ప్రాంతంలో సినిమా ఇండస్ట్రీ ఉంది, తెలంగాణ ప్రాంతంలో స్టూడియోలు ఉన్నాయి, తెలంగాణ ప్రాంతంలో సినిమాలు రిలీజ్ చేస్తారు, తెలంగాణ ప్రాంతం నుంచి డబ్బులు సంపాదిస్తారు. ఇలా ఫిలిం కార్పొరేషన్ తెలంగాణలో ఉంది. ఇలా తెలంగాణ ప్రాంతంలో అన్ని చేసి కూడా మా ప్రాంతం వాళ్ళని మీరు ఈ విధంగా చేస్తారంటే ఇలా మీకు ప్రాంత విభేదం లేదని ఎందుకు అనుకుంటాం? కంపల్సరీ ప్రాంత విభేదం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజును తొలగించండి. దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్స్ తెలంగాణ ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ ఉంటే గిట్ట మిగతా ఆర్టిస్టులకు కూడా ఇదే గతి పడుతుంది, వెంకట్ గారికి పట్టినటువంటిది. కావాలని చెప్పి చూడు, ఇలా తెలంగాణ ప్రాంతంకు ఫిష్ వెంకట్కి ఎందుకు ఇచ్చిరండి? మన దిల్ రాజు గారికి ఎందుకు ఇచ్చిరండి? మన తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి ఆర్టిస్టులందరికీ సమస్య వచ్చినా, మంచైనా చెడైనా, ఎవరైనా ప్రొడ్యూసర్స్ కైనా మంచైనా చెడైనా కూడా మన గవర్నమెంట్ తరఫున చూసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ జీతం ఇచ్చారని పెట్టింది. ఆయన ఏం చేసిండండి? ఇలా నీకు బాధ్యత లేదా? పదవేమో కార్పొరేషన్ పదవేమో కావాలి, డబ్బులు కావాలి, కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి కావాలి తప్ప నీకు ఇలా నీకు ఫిష్ వెంకట్ మన తెలంగాణ బిడ్డకు అట్లా అయిందంటే నువ్వు రాలేదంటే దిల్ రాజు నేను నీ సినిమాలు తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా బైకాట్ చేస్తుంది. ఇలా నీ సినిమాలు ఎవరు చూడరు. తెలంగాణ ప్రజలారా ఈ దిల్ రాజు సినిమాలు చూడగా దిల్ రాజు ఎక్కడ కనిపిస్తే తరిమి కొట్టండి. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి ఆంధ్రలో కాళ్ళు మొక్కడానికి మాత్రం ఉన్నాడు దిల్ రాజు. ఆంధ్ర హీరోల కాళ్ళు మొక్కుతాడు, ఆంధ్ర ప్రొడ్యూసర్ల కాళ్ళు మొక్కి వాళ్ళ డబ్బులు తీసుకుని చేస్తాడు తప్ప ఈ దిల్ రాజు అనేటువంటి కంపల్సరీ తెలంగాణ ఇండస్ట్రీ నుంచి కంపల్సరీ తొలగించాలి. బర్త్డేలకు పోవడానికి అయితే దిల్ రాజుకు బర్త్డేలకు పోయి కేకులు పెట్టి కేకులు నోట్లు పెట్టడానికి వస్తుంది తప్ప ఇలా తెలంగాణ ప్రాంత ఆర్టిస్టులకు ఏమైనా సమస్య అయితే తీర్చడానికి రాదు దిల్ రాజుకు. ఏమున్నా కూడా కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, ఒక సినిమా డబ్బులు సంపాదించుకోవాలి. దిల్ రాజు నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు కూడా గత సినిమా ఇండస్ట్రీలో మొదట ఉన్నప్పుడు సినిమా థియేటర్లను 500-1000 రూపాయలు అడుక్కున్నావు. నువ్వు పెద్ద గొప్ప నువ్వేం కదా. ఆంధ్రలో కాళ్ళు మొక్కిన తర్వాతనే నువ్వు ఇలా ప్రొడ్యూసర్ అయినావు. వాళ్ళ భిక్షతో నువ్వు ఇలా ప్రొడ్యూసర్ అయ్యా తెలంగాణ ప్రాంతం అని చెప్పి నేను తెలంగాణకు పెద్ద ప్రొడ్యూసర్ని, నేనే గొప్పని, తెలంగాణలో నాకన్నా పెద్ద ప్రొడ్యూసర్ లేదని చిన్న ప్రొడ్యూసర్ని ఎంత అణిచివేసావో ప్రజలందరికీ తెలుసు. ఇలా తెలంగాణ గవర్నమెంట్ నేను క్షమించదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నది కూడా తెలంగాణలో ఇంట్లో ఎటువంటి జరుగుతున్నప్పుడు ఎలా చూడొచ్చు అన్న? కంపల్సరీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మంత్రి గారు కూడా, వెంకటరెడ్డి గారు కూడా, మీరు కూడా ఫిష్ వెంకట్ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలా. ఎందుకంటే గవర్నమెంట్ కూడా చొరవ తీసుకోవాలి. సినిమాలే కదా మనకు ఎందుకని చెప్పి అనద్దు. ఎందుకంటే దిల్ రాజు లాంటి వాళ్ళకు చైర్మన్ ఇచ్చే గిట్న ఉంటుంది. ఇక్కడ తెలంగాణ ప్రజలకు కష్టం వచ్చిన నష్టమైన ఆదుకోరు యాక్టర్లు ఆదుకోకని ఇలా ప్రాణాలు పోతున్నాయి. ఇలా గవర్నమెంట్ కూడా కంపల్సరీ చర్య తీసుకొని ఈ విధంగా ఫిష్ వెంకట్ కుటుంబానికి సాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఫిష్ వెంకట్ నుంచి మాట్లాడితే తనకు మా అసోసియేషన్ కార్డు లేదు కాబట్టి ఎవరు రాలేదు అన్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంట? కార్డు ఉంటేనే వస్తారా చనిపోతే? చనిపోవడానికి కార్డుకి ఏం సంబంధం అండి? ఒక మనిషి, ఒక యాక్టర్ చచ్చిపోతే కూడా కార్డు కావాలన్నా? ఇలా యాక్టర్ చచ్చిపోతే కార్డు కావాలన్నా? మరి మీరు సినిమా ఇండస్ట్రీలో మీరు అదేవిధంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎందుకు వస్తుర్రా భయ్? మీరు రాజకీయ నాయకులు చచ్చిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి మరి అప్పుడు ఇచ్చారు, అప్పుడు మీకు కార్డు లేదని చెప్పేసి అనాలే కదా. అంటే మీకు అప్పుడు కార్డు ఇచ్చారా? వీళ్ళకు రాజకీయ నాయకులు కూడా కార్డులు ఇచ్చారా? వాళ్ళకు డబ్బులు అవసరం అంటప్పుడు సినిమాకు డబ్బులు పెంచారు, టికెట్ రేట్లు పెంచడానికి కోసము అన్ని విధాలన్నప్పుడే అందరూ అవసరం పడతారు. ఇలా ఏదేమైనప్పటికీ కూడా
మా అసోసియేషన్ అనేది తప్పు. మీరు ఏదేమైనా కూడా యాక్టర్ అన్ని సినిమాలు నటించిండు, తెలంగాణ బిడ్డ కాబట్టి మీరు తెలంగాణ ప్రాంతంలో ఉండే ఇలా బతుకుతున్న తెలంగాణ ప్రాంతంలో ఉండే ఇలా ఇండస్ట్రీ నడుస్తుంది కాబట్టి కంపల్సరీ మీరు వివక్ష చూపెట్టారు. అది మాట్లాడడం సరిగా ఏదేమైనప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీ మొత్తము మా కానీ తర్వాత తెలంగాణ ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ కానీ అందరూ కూడా ఫిష్ వెంకట్ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తేనే ఇలా వెంకట్ గారికి న్యాయం చేసినట్టు, లేదంటే తెలంగాణ ప్రజలు మొత్తాన్ని మోసం చేసినట్టు అని చెప్పి తెలియజేస్తున్నా. ఫిష్ వెంకట్ విషయంలో ఎవరు తప్పు ఉంది అసలు ఎవరు కూడా రాకపోవడం వల్ల, అంటే వాళ్ళకి తెలియదా లేకుంటే కావాలని రాలేదా అంటే ఏమంటారు అన్న? ఒక పేద యాక్టర్ చచ్చిపోతే రారు, కుల వివక్షత, ఇంకోటి తన ప్రాంతీయ వివక్షత, అన్ని వివక్షతలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కోట శ్రీనివాసరావు గారు చనిపోతే ఆయన ఒక పెద్ద మనిషి, 82-88 ఏళ్ళు బతికేండు. అంత ముసలాన్ని చనిపోతే వేరు, ఇక్కడ 52 ఏళ్ళ ఫిష్ వెంకట్ ఇంకా బతికేటువంటి ఇంకా మంచిగా ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతుండే. అలాంటి వ్యక్తి చనిపోయిందంటే రాలేదంటే మీకు ఎంత వివక్షత? అంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ఒక దగ్గరికి వెళ్తారు, మళ్ళీ ఏదైనా కూడా ఈ ఇండస్ట్రీలో మొత్తము ఇలా చూసుకుంటే గిట్ట ప్రాంతీయ విభేదన నడుస్తుంది. అలా వీళ్ళు ఎవరికి ఇస్తారండి? ముఖ్యమంత్రి క్యాండిడేట్ వాళ్ళకి ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ సినిమాలకు టికెట్లకు పర్మిషన్ ఇవ్వాలి కదా. రేట్లు ఒక టికెట్ పేరు ఒక టికెట్ కు రేట్లు పెంచాలని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వాళ్ళకి డొనేషన్లు చేస్తారు తప్ప ఇలా పేద యాక్టర్లను ఆదుకోలేరు. వీళ్ళు ఇలా పేద యాక్టర్లను ఆదుకోలేరు, ఎందుకంటే ఇలా చూసుకుంటే గిట్ట రాజకీయ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 18 లక్షల రూపాయల హాస్పిటల్లో ట్రీట్మెంట్ కడితే వాళ్ళు అల్లు హాస్పిటల్ తీసుకోవద్దని చెప్పిండు. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వేణు మాధవ్ గారు కూడా చనిపోతే యశోద హాస్పిటల్లో 3 లక్షల బిల్లులు కట్టి బాడీని రిటర్న్ తీసుకొచ్చారు. ఆ రోజు కూడా ఇండస్ట్రీలో ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. మేము తీసుకుంటాం, మేము ఇండస్ట్రీ తరఫున డబ్బులు భరిస్తామని చెప్పలేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చాలా గొప్ప మనసున్నటువంటి వ్యక్తి, ఆయన బిల్లు కట్టండి తప్ప ఇవాళ వీళ్ళు అసలు ఆ బిల్లులు కాదు, అసలు అక్కడ ముఖాన్ని కూడా ఇవ్వలేదు. అంటే వీళ్ళను తెలంగాణ ప్రజలు క్షమించద్దని చెప్పి తెలియజేస్తున్నా. ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తిలాగా అనమాట. ఒక ఆర్టిస్ట్ అంటే కళామ తల్లిని నమ్ముకున్న వ్యక్తి ఆయన ఫిష్ వెంకట్ గారు చనిపోవడం అనేది చాలా బాధాకరం. దాని తర్వాత ఫస్ట్ కోట శ్రీనివాస్ గారు చనిపోయారు, దాని తర్వాత ఫిష్ వెంకట్ గారు కూడా చనిపోయారు అనమాట. కాకపోతే ఏంటంటే రాకపోవడం అంటే ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. దాంతో శ్రీనివాసరావు చనిపోవడం చాలా మంది వచ్చారు, ఈయన కూడా ఒక ఆర్టిస్ట్ కదా, ఈయన చనిపోతే ఎందుకు రాలేరు అన్నట్టుగా చాలా మంది కూడా బాధపడుతున్నారు. అది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రేమించే అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఏం చెప్తారు? చెప్తాను ఏంటంటే, నేను కూడా తెలుగు సినిమా ప్రేమికున్నే. అయితే ఏంటంటే ఆయన చనిపోయింది, ఆయన నివాళులు జరిగింది అయితే సండే అనమాట. నేను మొన్న రీసెంట్గా డేలో అయ్యాయన్నమాట, అంటే వర్కింగ్ డేలో అయ్యాయన్నమాట. సండే ఆల్మోస్ట్ అందరూ ఖాళీగానే ఉంటారు, ఎవరు బిజీ షెడ్యూల్ వాళ్ళు ఉంటారు కదా, ఓకే ఫైన్. కాకపోతే దాని తర్వాత ఫోన్లు చేసి చాలా మంది కళాకారులు అయితే మాట్లాడారు కదా, ఫైన్ అనుకోవచ్చు అంతే, ఇంకా మించింగ్ ఏం లేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అన్న, ఉన్నాడు ఉన్నట్లే లేనట్టుగానే. సినిమా ఇండస్ట్రీలో ఉన్నోడు లేనోడు ఏముండదు భయ్య, కళాకారుడు అంతే. కళ నమ్ముకొని వచ్చాడు కళాకారులు, దాని తర్వాత వెనకలే వెళ్తా ఉంటే మనం అంతెందుకు. మన రాకేష్ మాస్టర్ గారు చనిపోతే ఎంతోమంది డాన్సర్స్, దాని తర్వాత శేఖర్ మాస్టర్ అయితేనేమి, జానీ మాస్టర్ వీళ్ళంతా వచ్చి పరామర్శించారు కదా. మరి అంటే ఎవరు బిజీ షెడ్యూల్ వాళ్ళు ఉంటారు కదా అని నేను చెప్తా ఉన్నాను అంతే. అది సండే అయింది, దాని తర్వాత ఇది మొన్న రీసెంట్గా అయింది కాబట్టి, వర్కింగ్ డే అయింది కాబట్టి ఎవరు షూటింగ్ లో వాళ్ళు ఉంటారు అంతే. మళ్ళీ దాని తర్వాత అయితే కలుస్తారు, మాట్లాడతారు. వినిపిస్తుంది అంటే తను మా అసోసియేషన్ లో కార్డు లేదు కాబట్టి అందుకు ఎవరు రాలేరు అన్నట్టుగా ఒక వార్త వస్తుంది, దాన్ని ఎలా చూడొచ్చు? అది కూడా ఒక కారణం అయిండొచ్చు, ఎందుకంటే ఒక టీమే ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక నాన్న, ఒక పేరు ఏ విధంగా ఉంటామో అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నప్పుడు ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ అయితే కార్డు అయితేనేమి, డాన్సర్ అసోసియేషన్ కార్డు అయితేనేమి, డైరెక్టర్ సంబంధించి కార్డ్స్ అయితేనేమి, ఆ కార్డు అనేది ఉంటే గుర్తింపు అనే ఉంటుంది. అది కూడా ఒక కారణమై ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. మరి ఫిష్ వెంకట్ కూడా చాలా దిగ్గజమైన హీరోతో నటించడం జరిగింది. అట్లీస్ట్ తను చనిపోతే ఒక్క హీరో కూడా రాలేదు దిగ్గజమైన హీరో అనే చాలా మంది కూడా అంటారు. దాని గురించి ఏం చెప్పదలుచుకోరు? దే ఆర్ బిజీ అంతే, కొద్దిగా బిజీలో ఉన్నారు. దాని తర్వాత అయితే పరామర్శిస్తారు. ఇప్పుడు మంచి మనోజ్ గారు మాట్లాడారు, సోను సూద్ గారు కాల్ చేసి మాట్లాడారు, అలా తెలియకపోయి ఉండొచ్చు. దాని తర్వాత వాళ్ళ బిజీ షెడ్యూల్ వాళ్ళు ఉండొచ్చు, అలా అనుకోవచ్చు అంతే. అంత మించి ఇంకేం లేదు అనమాట. వాళ్ళని తప్పు చేసి మాట్లాడడానికి మనం ఎవరని చెప్పు. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.